హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో మీకు ఇష్టమైన వాళ్ళ బర్త్డే వస్తే వాళ్ళని ఎలా సర్ప్రైజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలా హోమ్ మేడ్ కేక్ ప్రిపేర్ చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది. కేక్ చేయడం రాదు, చాలా కష్టం అనుకుంటున్నారా? ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. పక్కా స్టెప్స్తో ఎలా చేయాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు షుగర్ తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసి బాగా బీట్ చేయాలి. అందులోనే స్మాల్ కప్తో ఆయిల్ వేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ అండ్ 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి మళ్ళీ బీట్ చేయాలి. షుగర్ తీసుకున్న సేమ్ కప్పుతోనే 1 కప్పు మైదా జల్లించి తీసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ సేమ్ కప్తోనే చాకో పౌడర్ని తీసుకొని చాకో పౌడర్ని కూడా జల్లించి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి ఒకే డైరెక్షన్లో లమ్స్ అనేవేవీ లేకుండా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేయాలి. ఇప్పుడు స్పాచులా తీసుకొని మిశ్రమాన్నంతా దగ్గరికి తీసుకొని సేమ్ డైరెక్షన్లో లమ్స్ లేకుండా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ లేదా ఘీ రాసి ఆ బౌల్లో మైదా స్ప్రెడ్ చేసి ఆ కేక్ మిశ్రమాన్నంతా అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు కేక్ని ఓవెన్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓవెన్ని ముందుగా ప్రీహీట్ చేయాలి. కన్వెన్షన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి 180 డిగ్రీస్కి సెట్ చేసి స్టార్ట్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ప్రీహీట్ అయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు కేక్ మిశ్రమాన్ని అందులో పెట్టండి. 40 to 45 మినిట్స్ టైం సెట్ చేసి స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఓవెన్ లేదు అనుకునే వాళ్ళు మన ఛానల్లో బాలామృతంతో కేక్ని కుక్కర్లో ఎలా చేయాలి అని పోస్ట్ చేసి ఉన్నాం. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫార్టీ 45 మినిట్స్ తర్వాత స్టాప్ బటన్ని క్లిక్ చేస్తే ఓవెన్ స్టాప్ అవుతుంది. అప్పుడు కేక్ బౌల్ని బయటికి తీసి చాక్ ఆర్ టూత్ పిక్తో చెక్ చేస్తే కేక్ అనేది చాక్కి అంటుకోదు. అప్పుడు కేక్ చక్కగా బేక్ అయినట్టు.
ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని థ్రెడ్ లేదా చాక్ సహాయంతో కేక్ని సగంకి కట్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. క్రీమ్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ సిరప్తో ఇలా మీకు నచ్చిన విధంగా నేమ్ రాసుకుంటే షాప్లో తెచ్చే కేక్ కన్నా అందంగా కేక్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా టూటీ ఫ్రూటీతో ఇలా డెకరేట్ చేసేస్తే కేక్ మరింత అందంగా కనిపిస్తుంది. అంతే అండి, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని సర్ప్రైజ్ చేయండి. అంతేకాదు, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.